అపొస్తలుల కార్యము 20:28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు అధ్యక్షునిగా నియమించిన యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్త కలిగి ఉన్నాను అన్నాడే. ఆ వచనంలో దేవుని రక్తం, యేసు రక్తం, దేవుని రక్తమే కదా ఆకారం కూడా. ఆయన ముక్కు, కళ్ళు, ముఖం పైనుంచి కింది దాకా నడినెత్తి మొదలు అరికాలు వరకు ఎక్కడ కూడా వంకలేదట. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోను. సర్వాంగ సుందరుడు తన యవన ప్రాయంలో ఎన్నో శోధనలు ఎదురైనా పాపము లేనివాడుగా ఉన్నాడు. అంటే విధేయత చూపాడు. తను పనిచేసే స్థలంలో శోధించబడ్డాడు, అయినా తండ్రికి విధేయత చూపి పాపం లేనివాడుగా ఉన్నాడు. ప్రాయాన్ని బట్టి శోధనలు ఎదురైతే పరిశుద్ధుడిగా ఉన్నాడు. పనిచేసే స్థలంలో శోధనలు ఎదురైతే పవిత్రుడుగా ఉన్నాడు. మధ్యతరగతి కింది స్థాయి కుటుంబంలో, నిరుపేద కుటుంబంలో వచ్చే రకరకాల పరిస్థితుల మధ్య పరిశుద్ధుడిగా ఉన్నాడు. అట్లాగా 30 సంవత్సరాల జీవితం పరీక్షల్లో ఉంచబడి నిగ్గుదేలి బాప్తిస్మానికి వస్తే యోహాన్ ఏమన్నాడు తెలుసా? నీకు బాప్తిసం ఎందుకయ్యా, నువ్వే నాకు ఇవ్వాలన్నాడు. మిగిలిన వాళ్ళకేమో సర్పసంతానమా అని పిలిచి మరీ ఇచ్చాడు. యేసయ్యకేమో నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నాకు బాప్తిసం ఏమని వస్తున్నావా అయ్యా? ఏ పాపం ఉందని నీలో? అప్పుడు యేసయ్య ఏమన్నాడు? సమాజానికి అందరికీ మాదిరిగా వచ్చాను గనక నీతి యావత్తు నెరవేర్చడానికి ఇది తగినది కానీ అన్నాడు. అని బాప్తిసం పొందాడు. బాప్తిస్మం పొంది ఒడ్డుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురాకారంతో ఆయన మీదకి వచ్చినప్పుడు ఆకాశం నుండి స్వరం, ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ కుమారుడైన క్రీస్తు. ఈ మూడింటికి నమూనా విశ్వాసము, విధేయత, వినయం. అవునా? వీటిని కలిగిన వారి ఎడల దేవుడు ఆనందించే దేవుడై ఉన్నాడు. దేవుడు ఆనందించాలంటే ఇవి మనలో సాధన చేయబడాలి. అలాగా చేయుట ద్వారా దేవుడు మన యందు ఆనందిస్తే మనకి ఇక ఎదురు ఏది ఉండదు అనేది పాఠం. ఎదురు లేకుండా నీ పక్షంగా దేవుడుండి ముందు నడిచి నిన్ను నడిపించి విజయ పథంలో నిన్ను సాగించాలంటే ఒక్కటి జాగ్రత్తగా చూసుకో. దేవుడు ఆనందించే విధంగా అడుగులు వేయటానికి ప్రయత్నించు. దేవుణ్ణి దుఃఖపెట్టే పనులు చేయొద్దు. సింపుల్. ఆ ఒక్కటి వివేచించుకో. నేను ఇలా ప్రవర్తిస్తే దేవుడు ఆనందిస్తాడా, దుఃఖపడతాడా? నేను ఇలా ప్రవర్తిస్తే దేవుడు కూడా సంతోషిస్తాడు అనుకునే పనులు చేయి. నేను ఇలా ప్రవర్తిస్తే నా దేవుడు బాధపడతాడు అనుకునే పనులు ఆపేయి. ఇక ఏ టైపో నువ్వే ఆలోచించుకో. నిర్ణయం నీదే, వివేచన నీకే. సమస్య వచ్చింది, కంగారు పడిపోయి గందరగోళం అయిపోతే దేవుడు ఆనందపడతాడా లేకపోతే బాధపడతాడా? సమస్య వచ్చింది, నా దేవుడు ఉన్నాడు, అది ఎంతటిదైనా నా పక్షంగా కార్యం చేస్తాడు, నాకు ఆయన యందు విశ్వాసం ఉంది అంటే ముచ్చట పడతాడా? ఏం చేస్తే ముచ్చట పడతాడు? గంతులేస్తే ముచ్చట పడతాడా? కంగారు పడి మనం గందరగోళం అయిపోయి ఇంటి మొత్తానికి గందరగోళం చేస్తే ఈమె యందు నేను ఆనందించున్నాను అంటాడా? పనికి మళ్ళింది అంటాడా? ఈయన యందు నేను ఆనందించున్నాను అంటాడా? అల్ప విశ్వాసం అంటాడా? అదే విశ్వాసంతో మాట్లాడితే హ్యాపీ. ముందు దేవుడు హ్యాపీ. కొండ లాంటిది వచ్చినా నీ ముందున్నా నీ నోట మాత్రం నా దేవుడు ఉన్నాడన్న మాట రావాలి. నా దేవుడు ఉన్నాడో, అన్యాయం జరిగినా సరే నీకు నా దేవుడు ఉన్నాడు, నాకు న్యాయం తీరుస్తాడు, నేను భయపడినా. సమస్యలు వచ్చినప్పుడు నువ్వు పలికే విశ్వాసపు మాటలను బట్టి ఆయన సంతోషపడతాడు. దీనిలైన వారిని ముందుకు వచ్చినప్పుడు దాతృత్వంతో నువ్వు వారికి సహాయపడ్డప్పుడు
నీకే తెలిసిపోద్ది. నేను ఇలా హెల్ప్ చేస్తే నా దేవుడు సంతోషపడతాడు. నీకున్న దానిలో నువ్వు త్యాగం చేస్తున్నప్పుడు సంతోషపడతాడు. ఇటుపక్క దేవుని సంతోషాన్ని వెతుకుతూ అటుపక్క బాధ్యతలు సవ్యంగా నువ్వు నెరవేరుస్తుంటే ముచ్చటపడి సంతోషపడతాడు. నా కుమార్తె, నా కుమారుడు చూడు, ఇటుపక్క నా సంతోషాన్ని వెతుకుతున్నాడు నా బిడ్డ, అటుపక్క తన భార్య బిడ్డల కుటుంబానికి కూడా సంతోషం, అటు వాళ్ళని సంతోషపెడుతున్నాడు, ఇటు నన్ను కూడా సంతోషపెట్టడానికి నా బిడ్డ ప్రయాసపడుతున్నాడు. ఆయన ఆనందపడతాడు. నా కుమార్తె చూడు, బిడ్డల్ని, భర్తని సంతోషంగా జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటూనే వాళ్ళ బాధ్యతలు సవ్యంగా నెరవేరుస్తూనే మరోపక్క నా సంతోషం కోసం నా పిచ్చి తల్లి ఎంత పోరాడుతుందో, ఎంత ఆరాటపడుతుందో అని నీ సమస్త ప్రవర్తనను బట్టి దేవుడు ముచ్చటపడే విధంగా, సంతోషపడే విధంగా ప్రవర్తించడాన్ని నువ్వు సాధన చేయి. నీ ఎదుట ఏది నిలబడిద్దో నేను చూస్తా. ఇంకబో ప్రశాంతంగా. నువ్వు సేవకుడువైనా, విశ్వాసివైనా, పరిచారకుడువైనా, స్త్రీవైనా, పురుషుడువైనా, వృద్ధుడువైనా, యవనుడువైనా, యవనస్తురాలువైనా, ఎవరైనా యెహోషువ వాగ్దానం నీదే. యెహోషువ వాగ్దానం నీదే. ఎందుకంటే నీ మనసులో ఎప్పుడూ ఒకటే ఆశ, నేను ఏది చేసినా నా దేవుడు సంతోషపడాలి, నేను ఏది చేసినా నా దేవుడు ఆనందపడాలంతే. ఆయన ఆనందం, ఆయన సంతోషం నాకు కావాలి. దానికోసం ఎన్ని బాధలైనా పడతా. ఆయన దుఃఖపడే విధంగా నేను నడుచుకోను, ఆయన బాధపడే విధంగా నేను ప్రవర్తించను. లవ్ చేసావు, ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు, అడిగేయచ్చు బరి తెగించి, నో నా దేవుడు ఒప్పుకోడు. ఏదో మనసులో ఇష్టపడ్డాను, ఆ అమ్మాయి నా భార్య అయితే బాగుండని, కానీ నా దేవుడు దానికి ఒప్పుకోకపోతే నేనేం చేయాలి? కాబట్టి తప్పు. నా దేవుని చిత్తం, ప్రార్థన చేస్తా, ఆయన చిత్తమే, ఆయనకి ఇష్టమైతే ఆయన ఇస్తాడు. అంతేగాని నేను తొందరపడి అడుగు, తొందరపడి నిర్ణయాలు, ఫలానా అబ్బాయి నాకు ఇష్టం, అంత మాత్రం నేను బరి తెగించి అడుగులేను. అది నా దేవుని చిత్తం అయితే ఆయనే కృప చూపుతాడు, ఆయనే వారితో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తా, దేవుడు కృప చూపితే పొందుతా, చూపకపోతే దేవుని చిత్తం ఎలా ఉంటే అలా. ఇలాంటి మనస్సు ఎంతమందిలో ఉంటుందండి? వాళ్ళకి నచ్చిందంటే ఇక దేవుడి చిత్తం లేదు, మనుషుల చిత్తం లేదు. ఎవరన్నా ఎగస్టాలు చేస్తే ఇక మొత్తం కలిసి ఏమన్నా అయిపోతాం. అది పరిస్థితి. అట్లాగా అందరూ 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 ఇది నేను ఇలా చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఈ ఖాళీ దొరికింది, ఖాళీ టైంలో నేను ఖాళీగా ఉంటాను ఎందుకు? నలుగురిని సమకూర్చుకొని ప్రార్థన చేస్తా. మళ్ళీ నా బాధ్యతలు వచ్చే టైంలో ఆ టైంకి మళ్ళీ ఆ బాధ్యతల్లోకి వెళ్తా. ఈ గ్యాప్ని నేను క్రీస్తు కొరకు సద్వినియోగం చేసుకుంటా అని ఆ ఖాళీని దేవునితో మనం గడపడానికి ఇష్టపడ్డప్పుడు, 10 మందిని దేవునిలో బలపరచడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు తప్పకుండా దాన్ని బట్టి సంతోషపడతాడు. ఇలాగా ఇదనేది అదనేది కాదు, నీకు ఎన్ని రకాలుగా ఇక నీకు ఆలోచన ఉందో ఒకసారి నువ్వు ఆలోచించుకొని నిరంతరం నేను చెప్తున్నాను, దేవుని సంతోషాన్ని, దేవుని ఆనందపడటానికి ఆయన్ని వెతుకు నువ్వు. మళ్ళీ ఇందులో ఇందాక నేను చెప్పినట్టు బ్యాలెన్స్ మిస్ అయ్యారు. దేవుని ఆనందమే వెతకండి, దేవుని ఆనందమే వెతకండి. ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్నారండి, ఉదాహరణకు చెప్తున్నాను సింపుల్గా. మా నాన్న వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి, మా అమ్మ ఉంది, ఆయన కూడా ఉన్నాడు అనుకుందాం. వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తారు, నా దేవుణ్ణి కూడా ప్రేమిస్తారు. నేను దేవుని పని చేస్తానంటే నాకు మంచిగా సహకరిస్తారు. అయినా నేను వాళ్ళని నిర్లక్ష్య పెట్టి, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చకుండా నేను దేవుడు 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 అని వాళ్ళని నిర్లక్ష్య పెట్టి తిరిగాను అనుకో, ఆయన ఆనందపడతాడా? వాళ్ళు అవిశ్వాసులయ్యి దేవునికి నన్ను దూరం చేయడానికి ట్రై చేస్తే, అప్పుడు నేను విసర్జిస్తే దేవుడు ఆనందపడతాడు. ఎందుకంటే నా కోసం వారిని విసర్జించాడు. వాళ్ళు విశ్వాసులై ఉండి నాతో పాటు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అయి ఉండి నాకు సహకారులు అయి ఉంటే వాళ్ళని నేను నిర్లక్ష్య పెడితే దేవుడు సంతోషిస్తాడా, బాధపడతాడా? అట్లా కాకుండా ఒక కొడుకుగా వారి బాధ్యతలు కూడా నెరవేరుస్తూ మరోపక్క దేవుని చిత్తం నెరవేరుస్తుంటే అది చూస్తాడు, ఇది చూస్తాడు, నా దేవుడు ముచ్చటపడి సంతోషించి నన్ను దీవిస్తాడు. భక్తి పేరుతో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు, కుటుంబాలను నిర్లక్ష్యం చేయకూడదు. అది దేవుడు సంతోషించే పని కాదు. కాబట్టి దేవుడు ఏది సంతోషిస్తాడో, ఏది ఆనందిస్తాడో నువ్వు ఏదన్నా చేయి, ఇది అనుకుంటా చేస్తూ ఉండవు.
నేను ఇలా చేస్తే దేవుడు ఇష్టపడతాడా, దేవుడు సంతోషపడతాడా? ఇలాగా నువ్వు ప్రతి స్టెప్పులో దేవుడిని వెతుకు, ఆయన ఆనందాన్ని వెతుకు. ఆయన ఆనందం కోసం నీకు అప్పచెప్పిన బాధ్యతలని సరిగా నెరవేర్చు. నువ్వు ఏది ఉంటుందో నీ ముందు చూద్దాం. పెద్ద పెద్ద కొండలైనా సరే నీ ముందు చదును భూమి యగును అన్నాడు వాగ్దానంలో. నాకు చేశాడండి, నాకు చేశాడు దేవుడు. ఇంకా కొన్ని విషయాల్లో నేను ఆయనకి బాధ పెట్టాను, కొన్ని విషయాల్లో ఆయన నొప్పించాను, కొన్ని విషయాల్లో ఆయన అభ్యంతరపరిచానేమో. కానీ నాకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోలా. నాకు ఇచ్చినవి నెరవేర్చాడు, నాకు ఇవ్వని కూడా మొత్తం నెరవేర్చాడు. నా దేవుడు నమ్మకస్తుడు. ఇశ్రాయేలీయులారా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడెవరో? ఐగుప్తు రాజైన ఫరో రథాన్ని, సైన్యాన్ని, వానిని మొత్తాన్ని నీళ్లలో ముంచిన వాడెవరో? ఆకాశం నుండి మీకు మన్నాను కురిపించిన వాడెవరు? బండ నుండి మధురమైన జలాలు రప్పించిన వాడెవరు? అమాలేకులను మన ఎదుట హతము చేసిన వాడెవరు? ఆకలిని అడిగితే నీ కోసం పూరేళ్లను రప్పించిన వాడెవరు? మారా నీళ్ళని మధురంగా మార్చిన వాడెవరు? మీరు చేశారా? ఆయన కదా. ఇంతకాలం ఇన్ని విషయాల్లో మనకి తోడై ఉండి నడిపించుకుంటూ వచ్చిన ప్రభు ఇప్పుడు మాత్రం సహాయం చేయకుండా ఉంటాడా? ఎందుకు అవిశ్వాసుల్లాగా ఏడుస్తున్నారు? ఎందుకు అవిశ్వాసుల్లాగా మాట్లాడుతున్నారు? ఎందుకు అల్ప విశ్వాసుల్లాగా కృంగిపోతున్నారు? తప్పు. మనం అలా అవిశ్వాసాన్ని చూపితే ఆయన దుఃఖపడతాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన ఆనందపడతాడు. ఆయన ఆనందపడితే మన శత్రువుల్ని మన ఎదుట లేకుండా తరిమి కొడతాడు. వాళ్ళు అంత పొడుగోళ్ళు, ఇంత లావోళ్ళు అని చెప్పారు కదా. వీళ్ళని చివరికి యుద్ధం కూడా చేయకుండా కందిరీగలను పంపించి తరిమాడండి. అంత పొడుగోళ్ళని మనుషులు యుద్ధం చేసే పని కూడా లేకుండా దేవుడు కందిరీగల గుంపును పంపించి తరిమాడు వాళ్ళని. నువ్వేదో అబ్బో పెద్ద ప్రాబ్లం, పెద్ద సమస్య అంటావే, ఒక కందిరీగను పంపించి దాన్ని తరిమి కొట్టగల సమర్థుడు మన దేవుడు. నువ్వు పెద్ద సమస్యకి కందిరీగ సైజ్ ఎంత అంటే ఇంత చిన్న పరిష్కారంతో తేలగొట్టేస్తాడు. అంత బలవంతుడు మన దేవుడు. అందుకే నిరాశపడకండి, నిరుత్సాహపడకండి, విశ్వాసం గలవారై ఉండండి. బాధ్యతలు సరిగా నెరవేర్చండి. సమాజంలో ఇచ్చిన బాధ్యతలు, ప్రభు బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, బ్యాలెన్స్ మిస్ అవ్వకండి. ఏది చేసినా తండ్రి సంతోషాన్ని వెతకండి. తప్పకుండా మీకు ఎదురు లేకుండా ఆశీర్వదించబడతారు. ఆయన మీ తల ఎత్తువాడై ఉన్నాడు. ఈ మనసు నీకుంటే వాగ్దానాలన్నీ నీయే.